టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? పెద్దక్క, ఎప్పుడు ఎందుకు నువ్వు పాములా చూస్తావు? నిజానికి నేను పాముని కాదక్కా, పావురాన్ని. ఆ రోజు నా బుర్రలో ఏదో దయ్యం కూర్చుందక్కా, అందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఇప్పుడే ఆ రోజు నేను చేసిన తప్పు గుర్తొచ్చింది. భవానీ అక్క అంత కష్టంలో ఉంటే నేను ఎంత మూర్ఖంగా మాట్లాడాను. తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నాకు కూడా. అక్క, ఇంక చాలు, నువ్వు నన్ను చంపకు. భవానీ అక్కని క్షమించమని అడిగాను కదా, ఇంకా సరిపోలేదా? భవానీ అక్క, పోన్ని కాలు పట్టుకోమంటావా? వద్దు చెల్లి. మా మంచి అక్క నన్ను క్షమించేసింది. అసలు నీకేదో దిష్టి తగిలిందక్క, అందుకే అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి. ముందు నీకు ఆ దిష్టి పోవాలి. ఊదక్క, దెబ్బకు దిష్టి గిష్టి ఎగిరిపోవాలి. ఊదక్క, ఏం కాదు. ఇప్పుడు చూడు, ఇక నీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. నీ మెళ్ళో తాళి ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. నాన్న కూడా నీతో మాట్లాడి నిన్నింట్లోకి రమ్మని చెప్తాడు. అన్నీ మంచిగానే జరుగుతాయి. నువ్వు హ్యాపీగా వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసుకో. ఇంతకీ దేనికోసం మధుర ఈ మాయాబజార్ నాటకం? అక్క, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నన్ను నమ్మవే. నేను మంచిగా మారడం నీకిష్టం లేదా? ఏడాది మొత్తం ఎలకతోక తోమినా కుక్కతోక వంక తీయాలని చూసినా జరుగుతాయా మధురా? అక్క, సరే సరే, నువ్వు నిజంగానే మారానంటున్నావు. సరే, అది చూద్దాం. మారితే మంచిదే కదా. భవానీ, నువ్వాడే నాటకమంతా బయట పెడతానే. నిన్ను నాన్న ఈ ఊళ్ళో వాళ్లే కాదు, ఈ ప్రపంచమంతా నిన్నొక క్యారెక్టర్ లేందాన్లాగా అనుకునేలా చేసి నీకు చావు తప్ప వేరే దారి లేదనేలాగా చేస్తా. ఇది నా ఛాలెంజ్. ఆగు భవానీ, ఎక్కడికొస్తున్నావు? అమ్మోరికి అభిషేకం చేయడానికక్క. అభిషేకం చేయడానికా? ఏ మొహం పెట్టుకుని అభిషేకం చేస్తావు? అయ్యో, ఈ ఊరి జనం ప్రాణాలు కాపాడడం కోసం నా జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేస్తానని మాయమాటలు చెప్పి చివరి క్షణంలో మెళ్ళ తాళిబొట్టుతో నాటకం ఆడి ఊరి జనం ఆశని నమ్మకాన్ని చంపేశావు. ఎప్పుడైతే నీ స్వార్థం కోసం ఆ తాళిబొట్టు నీ మెళ్ళో కట్టుకున్నావో అప్పుడే అమ్మవారికి అభిషేకం చేసే అర్హతని కూడా నువ్వు కోల్పోయావు. అక్క, అలా అనకండక్క. ఇప్పటికీ చెప్తున్నాను, ఊరి జనం ప్రాణాల కన్నా నా ప్రాణాలు నాకెప్పుడూ ఎక్కువ కాదు. నిజంగా ఈ తాళి నా మెళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఆపని నాటకాలు. నీ అబద్ధాలు నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళెవరూ లేరు. నువ్వు అమ్మోరుకు అభిషేకం చేయడానికి మేము ఒప్పుకోం. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా అలా అంటారు? భవానీ తన మెళ్ళోకి ఆ తాళి ఎలా వచ్చిందో తెలీదని చెప్తుంది కదా. ఎందుకు తనని తప్పు పట్టి అడ్డుకుంటున్నారు? మన్నించి భవానీని వెళ్ళనివ్వండమ్మా. ఎలా వెళ్ళనిస్తాం శ్యామల? ఒక పక్క ఊరి జనం ప్రాణాల్ని ఆ అంతు చెక్కని మహమ్మారి చంపేస్తుంటే ఇంకో పక్క ఈ భవానీ ఊరి నమ్మకాన్ని చంపేసింది. దీన్ని చూస్తుంటేనే కడుపు రగిలిపోతుంది. అసలు దీనంతటికీ కారణం ఈ తాళే. ఇదే లేకపోతే ఊరికి ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. దీన్నిప్పుడే తెంచేస్తే అన్ని గొడవలు తీరిపోతాయి.